పరకామణి కేసు. ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇది పెద్ద చర్చే రేపింది గదా. సో ఆయన ఏమన్నారు, ఆయన వాదనల వెనక అసలు నిజమేంటి, ఈ ప్రెస్ మీట్ను ఒకసారి లోతుగా విశ్లేషిద్దాం రండి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో బలంగా వినిపించిన మాట ఇదే. అదో చిన్న దొంగతనం, జస్ట్ 72,000 రూపాయలు. ఈ యొక్క స్టేట్మెంట్తోనే మొత్తం డిబేట్ మొదలైంది. కానీ నిజంగా అంతేనా? ఆ చెప్పిన లెక్క కరెక్టేనా? లేక ఈ కథలో మనకు తెలియని ఇంకేమైనా కోణాలున్నాయా? పదండి ఆ సమాధానాలు వెతుకుదాం. సరే, ఫస్ట్ పాయింట్కే వద్దాం. ఆ వాదన ఏంటి? ఒక చిన్న దొంగతనం అంటే కేవలం 72,000 రూపాయలే అని గట్టిగా చెప్పారు కదా. ఆ నంబర్ని ఒకసారి చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఆ దొంగతనం విలువ $9, అంటే మన డబ్బుల్లో సుమారుగా 750 రూపాయలు మాత్రమే. మరి అలాంటప్పుడు ఈ 72,000 రూపాయలు అనే ఫిగర్ ఎందుకొచ్చింది? ఇది కావాలనే తప్పుదారి పట్టించే ప్రయత్నంలో భాగమా అనే అనుమానం వస్తోంది. అయితే ఇక్కడసలు పాయింట్ డబ్బు గురించే కాదు. టీటీడీ లాంటి ఒక పెద్ద సంస్థలో అకౌంటింగ్లో చిన్న తేడా వచ్చినా అది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే అది పైకి చిన్నగా కనిపించొచ్చు, కాని లోపల వ్యవస్థలో ఎంత పెద్ద లోపాలున్నాయో చెప్పడానికి అదొక సూచననమాట. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఆ అమౌంట్పై కాదు, సిస్టమ్ ఇంటిగ్రిటీపై. సరే, ఈ డబ్బు లెక్క కాసేపు పక్కన పెడదాం. రెండో వాదనకొద్దాం. ఈ మొత్తం కేసు వెనుక ఒక రాజకీయ కుట్ర ఉంది అన్నారు. మరి ఆ ఆరోపణలో నిజం ఎంతవరకు ఉంది చూద్దాం. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా సూటిగా చెప్పిన మాట ఇది చంద్రబాబు పెట్టిన కేసు, ఇదొక పొలిటికల్ కేసు అని. అంటే ఏంటే, ఈ దర్యాప్తనేది చట్టప్రకారం జరగట్లేదు, కేవలం రాజకీయంగా వేధించడానికే అని చెప్పే ప్రయత్నం చేశారన్నమాట. కాని అసలు వాస్తవాలు చూస్తే కథ వేరేలా ఉంది. ఈ దర్యాప్తును ఏ రాజకీయ నాయకుడూ మొదలుపెట్టలేదు. స్వయంగా హైకోర్టు ఆదేశమిచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారమే సిఐడి విచారణ చేస్తోంది. చూశారా, రాజకీయ ఆరోపణకు అసలు న్యాయ ప్రక్రియకు ఎంత తేడా ఉందో. అంటే ఒక కోర్టు ఆదేశించిన దర్యాప్తును పట్టుకుని ఇది రాజకీయ కేసు అని చెప్పడమంటే కేవలం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శ కాదు, అది నేరుగా హైకోర్టు స్వతంత్రతను, న్యాయవ్యవస్థ సమగ్రతను ప్రశ్నించినట్టే అవుతుంది. అది చాలా పెద్ద విషయం. సరే, ఇక్కడి నుంచే కథలో అతిపెద్ద చిక్కుముడి మొదలవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎవ్వరి దగ్గరా సమాధానం లేని ఒకే ఒక్క పజిలుంది. ఈ కేసుకు సంబంధించి ఒక భారీ విరాళం గురించి బయటకు వచ్చింది. దాని విలువ ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 14 కోట్ల రూపాయలు. అవును, విన్నది నిజమే, 14 కోట్లు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఆలోచించండి, ఒక చిన్న దొంగతనం అని వాదిస్తున్న కేసు కోసం అది 72,000 అవ్వచ్చు, 75 రూపాయలవ్వచ్చు. దానికోసం ఎవరైనా 14 కోట్ల విలువైన ఆస్తిని ఎందుకు రాసిస్తారు? ఈ లెక్క ఎక్కడ అస్సలు సెట్ అవ్వట్లేదు గదా. ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఇంకో ముఖ్యమైన లీగల్ పాయింట్ కూడా ఉంది. మన చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్ని, మరీ ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన కేసుల్ని ఇలా డబ్బులు ఇచ్చుపుచ్చుకుని రాజీ చేసుకోవడానికి వీల్లేదు. కోర్టు బయట సెటిల్మెంట్లకు అస్సలు అవకాశమే లేదు. మరి ఇన్ని ప్రశ్నలు, ఇన్ని వైరుధ్యాలు ఉంటే అసలు ఈ కేసు వెనక అసలు ఉద్దేశమేంటి? డబ్బు కాదు, రాజకీయం కాదు. మరి అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఇక్కడే పొలిటికల్ స్పిన్ అనే మాట వాడుకలోకి వస్తుంది. స్పిన్ అంటే ఏంటి? వాస్తవాలను పక్కకు నెట్టేసి కథనాన్ని తమకు నచ్చినట్టుగా మార్చుకుని జనాల దృష్టిని అసలు విషయం నుంచి మళ్లించే ఒక టెక్నిక్ అన్నమాట. ఈ స్పిన్లో భాగంగానే అసలు సమస్యల్ని పక్కనపెట్టి అంతా ప్రత్యర్థుల మీదే నెట్టేసే ప్రయత్నం జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి కోర్టు ఆదేశాలకు కూడా పొలిటికల్ కలర్ ఇచ్చే ప్రయత్నం జరిగిందంటున్నారు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ కేసనేది దొంగతనం విలువ గురించి కాదు, ఆ అమౌంట్ ఎంత అనేది అసలు పాయింటే కాదు. ఇది వ్యవస్థ యొక్క సమగ్రతకు, మన గవర్నెన్స్ పారదర్శకతకు పెట్టిన ఒక పెద్ద పరీక్ష. కాబట్టి మన ముందున్న అసలు ప్రశ్నే ఇదే, మనం దేనికి ఎక్కువ విలువివ్వాలి? పోయిన డబ్బు లెక్కకా, లేక కోట్ల మంది నమ్మకానికి ప్రతీకగా ఉన్న ఒక వ్యవస్థ యొక్క సమగ్రతకా? ఆలోచించాల్సిన విషయం ఇది.